రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ప్రస్తుతం యూపీ పాలిటిక్స్లో మరీ ముఖ్యంగా అయోధ్య విరాళాల వివాదంలో ప్రతిపక్షాల పరిస్థితి చూస్తే అదే నిజమనిపిస్తోంది. రామ మందిరంలో జరిగిన అవకతవకలను అడ్డుపెట్టుకుని యోగి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పెద్ద స్కెచ్చే వేశాయి. నాడు అయోధ్యలో రామనామ స్మరణ చేయడమే నేరమైనట్టు రాముడి భక్తులపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర ఉన్నవాళ్లు, అసలు రాముడే లేడంటూ కోర్టుల్లో అఫిడవిట్లు సమర్పించిన ట్రాక్ రికార్డు ఉన్నవాళ్లు విరాళాల వివాదాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ సీఎం యోగి సంధించిన మధుర అస్త్రం ఆ విపక్షాలనే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యోగి సర్కార్ను కూలదోయడానికి సృష్టించిన పద్మవ్యూహంలో తామే చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితి కొని తెచ్చుకున్నాయి. అయోధ్య విరాళాల వివాదంలో యోగిని ఇరుకున పెట్టడం సంగతి రాముడెరుగు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి ఉద్యమంలో తాము ఎటువైపు నిలుస్తున్నామో క్లారిటీ ఇవ్వకపోతే మొదటికే మోసం వచ్చేలా మారింది పరిస్థితి. ప్రత్యర్థులు సంధించిన అస్త్రాలను తిరిగి వారిపైకే సంధించటం మోదీ, అమిత్ షా స్టైల్. కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తే ఆ ఇద్దరినీ మించిపోయారా అనిపించక మానదు. ఈ వ్యూహ ప్రతివ్యూహాలు అర్థం కావాలంటే అయోధ్య రామ మందిరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. 2026 జూన్ 5వ తేదీ అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు బయటపడింది ఆ రోజే. రామమందిర విరాళాల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు మొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చాయి. ఇది జరిగిన 2 రోజుల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అదే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చేశారు. విరాళాల దోపిడీ ఆరోపణలపై స్పందిస్తూ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారు. కానీ వివాదం పెద్దదవ్వడంతో ప్రధానమంత్రి కార్యాలయం ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ట్రస్టును ఆదేశించింది. ఆరోపణలు నిజమని ప్రాథమిక ఆధారాలు లభించడంతో యూపీ ప్రభుత్వం లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో 3 సభ్యుల ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ బృందం 150 పేజీల మధ్యంతర నివేదిక సమర్పించింది. ఆ రిపోర్టు ఆధారంగా జూన్ 25న కేసు నమోదు చేసి 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 80 లక్షల నగదును రికవరీ చేశారు. కేవలం 10 రోజుల్లోనే సిట్ సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. నగదు రికవరీ, అరెస్టుల ద్వారా విరాళాల లెక్కింపులో భారీ ఎత్తున దొంగతనం, అవకతవకలు జరిగాయనేది అధికారికంగా నిరూపితమైంది. నైతిక బాధ్యత వహిస్తూ రామమందిర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మరో కీలక ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. మొదట ఆరోపణలను కొట్టిపారేసిన వారే చివరకు తప్పులు జరిగినట్లు ఆధారాలు దొరకటంతో తల వంచక తప్పలేదు. అయోధ్య రామ మందిరంలో జరిగింది భారీ అవినీతి. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కూడా. అందులో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. ఇదే సమయంలో ఆ అవినీతి విషయంలో యోగి ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమే. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలకే సంవత్సరాల సమయం పడుతుంది. కానీ యోగి పనితీరు అది కాదు. విచారణల పేరుతో టైంపాస్ చేయడం ఆయన నైజం కాదు. ఆరోపణలు వచ్చిన వెంటనే ఏమాత్రం ఉపేక్షించకుండా యాక్షన్ మోడ్లోకి దిగారాయన. సాధారణంగా ఇలాంటి సున్నితమైన పెద్ద పెద్ద వివాదాల్లో కమిటీలు వేసి విచారణల పేరుతో ఫైళ్లను ఏళ్ల తరబడి మూలన పడేస్తూ ఉంటారు. కానీ యోగి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. విరాళాల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ప్రాథమిక ఆధారాలు దొరకడమే ఆలస్యం. జూన్ 13న 3 సభ్యుల హైలెవెల్ ప్రత్యేక విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. వారికి 15 రోజులు డెడ్లైన్ పెట్టారు. తీరా కేవలం 10 రోజుల్లోనే 150 పేజీల నివేదికను తెప్పించుకుని జూన్ 25 కల్లా నిందితుల ఇళ్లపై దాడులు చేయించారు. 8 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టడమే కాకుండా భారీగా నగదును కూడా రికవరీ చేయించారు. ఈ హైస్పీడ్ యాక్షన్తో యోగి తన జీరో టాలరెన్స్ పాలసీని మరోసారి నిరూపించుకున్నారు. తప్పు చేసింది ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు. తన పాలనలో అవినీతికి తావు లేదని తేల్చి చెప్పారు. చివరికి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల వంటి కీలక వ్యక్తులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయక తప్పని పరిస్థితిని కల్పించారు. ఇది ఇక్కడితో అయిపోదు. విరాళాల స్కామ్ వెనక ఇంకెవరున్నా ఇదే రిపీట్ అవుతుంది.
యోగి మార్కు బుల్డోజర్లు రంగంలోకి దిగబోతున్నాయి. ఇలా ఒకవైపు అవినీతి జరిగిందనేది ఎంత చేదు నిజమో దాన్ని అంతే వేగంగా అణచివేసి దోషులను పట్టుకోవడంలో యోగి ప్రభుత్వం చూపించిన తెగింపు, వేగం కూడా అంతే నిజం. వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం పోకుండా కాపాడటంలో ముఖ్యమంత్రి యోగి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే అభినందనీయం. కానీ ఇవేవీ ప్రతిపక్షాల కళ్లకు కనిపించట్లేదు. ఎందుకంటే అయోధ్య విరాళాల వివాదాన్ని వాళ్ళు ఓటు బ్యాంకుగా మలుచుకోవాలనుకుంటున్నారు కాబట్టి. అయోధ్యలో జరిగిన తప్పుపై యోగి ప్రభుత్వం బుల్డోజర్ స్పీడ్తో యాక్షన్ తీసుకుంటే ప్రతిపక్షాలు మాత్రం శవాలపై పేలాలు ఏరుకునే చందంగా రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లకు రాముడిపై అకస్మాత్తుగా భక్తి పుట్టుకురావడం ఈ శతాబ్దపు అతిపెద్ద వింత అని అధికార బీజేపీనే కాదు, ఆ రామయ్య భక్తులు కూడా విమర్శిస్తున్నారు. గతంలో ఇదే అయోధ్యలో కరసేవకులపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర ములాయం సింగ్ యాదవ్ సర్కార్ది. నాడు భక్తుల ప్రాణాలు తీసిన అదే సమాజ్వాదీ పార్టీ నేడు విరాళాల గురించి నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ కేవలం 10 రోజుల్లోనే నిందితులను జైలుకు పంపి రికవరీలు చేయిస్తుంటే దానిని అభినందించాల్సింది పోయి బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. రాముడిని, అయోధ్యను ఎప్పుడూ ఓటు బ్యాంకు కోణంలోనే చూసే ప్రతిపక్ష పార్టీల కుటిల బుద్ధిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అసలు శ్రీరాముడు అనేవాడే లేడని, రామాయణం ఒక కల్పిత గాథ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాదా అని అధికార పార్టీ ప్రశ్నిస్తోంది. రాముడి ఉనికినే ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు ఈరోజు అయోధ్య ఆలయ విరాళాల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడుతోంది. ఇక్కడ కాంగ్రెస్కు కావాల్సింది న్యాయం కాదు, కేవలం హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవడమే అనేది బీజేపీ విమర్శ. అందుకే 3 సభ్యుల కమిటీ రిపోర్టు ఇచ్చి 8 మంది జైలుకు వెళ్లినా వీరికి ఇంకా రాజకీయం కావాల్సొస్తోందంటోంది. నిజానికి తమ హయాంలో లక్షల కోట్ల కుంభకోణాలు చేసి వాటిపై విచారణల పేరుతో దశాబ్దాల తరబడి కాలయాపన చేసిన చరిత్ర కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలది. కామన్వెల్త్, 2G, బొగ్గు కుంభకోణాల ఫైళ్లను ఏళ్ల తరబడి తొక్కిపెట్టిన వీరు కేవలం 10 రోజుల్లోనే యాక్షన్ తీసుకున్న యోగి ప్రభుత్వాన్ని విమర్శించటం ఎంతవరకు సబబు? తప్పు జరిగితే ఎంతటివారైనా సరే రాజీనామా చేయాల్సిందేనని నిరూపించింది యోగి సర్కార్. కానీ రాముడి మందిర నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకుని కోర్టుల్లో కేసులతో ఏళ్ల తరబడి ఆలస్యం చేసిన ఈ కుహనా లౌకికవాదులు ఇప్పుడు భక్తుల నమ్మకం దెబ్బతిన్నదంటూ నాటకాలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు రాగానే హిందూ ఓట్ల కోసం ఆలయాల చుట్టూ తిరగడం, తీరా గెలిచాక రాముడిని విస్మరించటం సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలకి అలవాటే అని బీజేపీ విరుచుకుపడుతోంది. బాబ్రీ మసీదు కోసం వకాల్తా పుచ్చుకొని రామాలయ భూమి పూజకు, రాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించినా రాని అహంకారులని మండిపడుతోందా పార్టీ. సీఎం యోగి తన సొంత వ్యవస్థలోనే లోపాలున్నా దాచకుండా పారదర్శకంగా విచారణ జరిపించి దోషులను కటకటాల వెనక్కి నెట్టారు. వ్యవస్థపై భక్తులకు నమ్మకం పెంచేలా ఈ చర్య ఉంది. కానీ ఎస్పీ, కాంగ్రెస్ కూటమి మాత్రం దీన్నో రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇది యోగికి కూడా తెలుసు. అందుకే విపక్షాల ఓటు బ్యాంకు కుట్రలను తనదైన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మీరు నిజంగానే సనాతన ధర్మాన్ని, హిందూ సెంటిమెంట్లను గౌరవిస్తుంటే మధురలోని కృష్ణ జన్మభూమి ముక్తి ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించండి. అయోధ్య విషయంలో మీ పార్టీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదో అవకాశం అని సవాల్ చేశారు. అయోధ్య రామమందిరాన్ని రాజకీయం చేయాలనుకున్న విపక్షాలపైకి యోగి విసిరిన బ్రహ్మాస్త్రం ఇది. యోగి ఆదిత్యనాథ్ ఈ ఛాలెంజ్ ఊరికే చేయలేదు. దీని వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది. సాధారణంగా ఏదైనా వివాదం వస్తే ఏ ప్రభుత్వమైనా డిఫెన్స్లోకి వెళ్తుంది. కానీ యోగి దాన్ని రివర్స్ చేసి ప్రతిపక్షాలపైనే ఎదురుదాడికి దిగారు. విరాళాల ఇష్యూపై ప్రతిపక్షాలు నెరేటివ్ బిల్డ్ చేసే లోపే మధుర సవాల్ను తెరపైకి తెచ్చి మొత్తం గేమ్ ప్లాన్నే మార్చేశారు. అంటే తప్పు చేసిన వారిని లోపల వేయడం ఒకెత్తైతే ఆ నెపంతో హిందూ సెంటిమెంట్లను దెబ్బతీయాలని చూసిన ప్రతిపక్షాల పొలిటికల్ ఎజెండాను ఇక్కడ యోగి పూర్తిగా దెబ్బకొట్టారు. యోగి విసిరిన మధుర అస్త్రం సమాజ్వాదీ, కాంగ్రెస్ను ఒక పెద్ద సందిగ్ధంలోకి నెట్టింది. ఒకవేళ వీళ్లు కృష్ణ జన్మభూమి ముక్తి ఉద్యమానికి మద్దతు ఇస్తే దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ చేజారుతుంది. అలాగని మద్దతివ్వకుండా మౌనంగా ఉంటే
మెజారిటీ హిందూ ఓటర్లలో వీరు శాశ్వతంగా విలన్లుగా మిగిలిపోతారు. ప్రతిపక్షాలకు ఎటు వెళ్లాలో పాలుపోని పరిస్థితిని కల్పించడమే యోగి ఇక్కడ వేసిన ఎత్తుగడ. ఈ సవాల్ ద్వారా విపక్షాల పాత హిందూ వ్యతిరేక చరిత్రను సీఎం యోగి మరోసారి ప్రజల ముందుకు తెచ్చారు. గతంలో ముస్లిం ఓట్ల కోసం రామమందిర నిర్మాణాన్ని కోర్టుల్లో అడ్డుకున్న కాంగ్రెస్, కరసేవకులపై కాల్పులు జరిపించిన సమాజ్వాదీ పార్టీల అసలు రంగు ఎలాంటిదో గుర్తు చేశారు. ఈ రోజు విరాళాలపై మాట్లాడుతున్న వీరు నిజంగా భక్తుల పక్షమా లేక సనాతన ధర్మానికి వ్యతిరేకమా అని తేల్చడానికే ఈ మధుర ఉద్యమ పరీక్ష పెట్టారాయన. ముందే చెప్పుకున్నట్టుగా ఎన్నికల సమయంలో జంధ్యాలు వేసుకుని ఆలయాల చుట్టూ తిరుగుతూ తాము కూడా హిందువులమే అని చెప్పుకునే కుహనా లౌకికవాదుల ముసుగును యోగి చీల్చి చెండాడారు. కేవలం విరాళాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని సనాతన ధర్మాన్ని, అయోధ్య బ్రాండ్ను అంతర్జాతీయంగా బ్యాడ్ చేయడమే విపక్షాల లక్ష్యమనే విషయాన్ని ఈ సవాల్ ద్వారా దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా స్పష్టం చేశారు. తన పాలనలోని సొంత వ్యవస్థలోనే లోపాలున్నా దాచే ప్రయత్నం చేయకుండా, సొంత పార్టీకి నష్టం జరుగుతుందని భయపడకుండా పారదర్శకంగా విచారణ జరిపించిన ఏకైక లీడర్ బహుశా యోగి ఒక్కరే కావచ్చు. ఈ యాక్షన్తో ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ పెరుగుతోంది. ఇప్పుడు మధుర సవాల్తో తానే సనాతన ధర్మానికి అసలైన రక్షకుడిని అని, విపక్షాలు కేవలం ఓట్ల వేటగాళ్లని యోగి మరోసారి గట్టిగా ప్రూవ్ చేసుకున్నారు. సీఎం యోగి వేసిన మధుర ప్లాన్ వెనక కేవలం యూపీ రాజకీయాలే లేవు, దేశ రాజకీయాలను శాసించే వ్యూహం కూడా ఉంది. విరాళాల వివాదాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ యోగి ఒకే ఒక్క దెబ్బతో ఫోకస్ మొత్తాన్ని మధుర ముక్తి ఉద్యమం వైపు మళ్లించారు. ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా విరాళాల లెక్కింపు కంటే మధురపై ఎస్పీ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అనే చర్చ మొదలైంది. విపక్షాలు నిర్మించాలనుకున్న నెగటివ్ ఎజెండాను వారిపైకే రివర్స్ బాణంలా మార్చడంలో యోగి సక్సెస్ అయ్యారు. మరోవైపు ఈ ఇష్యూ ద్వారా యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా ఉన్న తన కఠిన నాయకుడు అనే ఇమేజ్ను మరింత సుస్థిరం చేసుకున్నారు. ఇప్పటి వరకు క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లు, మాఫియా ముఠాలపైనే బుల్డోజర్లు నడిపిన యోగి అవినీతికి పాల్పడితే తన సొంత యంత్రాంగాన్ని, చివరకు అత్యంత పవిత్రంగా భావించే మందిర ట్రస్ట్ పెద్దలను సైతం వదిలిపెట్టనని నిరూపించారు. ఇది శత్రువులకు సైతం షాక్ ఇచ్చే నిర్ణయం. తప్పు నా ఇంట్లో జరిగినా శిక్ష అంతే వేగంగా ఉంటుందని ఆయన చూపించిన తీరు యోగి మార్క్, లా అండ్ ఆర్డర్ మోడల్ కేవలం ప్రచారార్భాటం కాదు, అది ఒక నిబద్ధత అని దేశ ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కల్పించింది. యోగి విసిరిన సవాల్ వెనుక సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి మధ్య ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలను బట్టబయలు చేసే మరో అంతర్గత వ్యూహం కూడా దాగి ఉంది. యూపీలో ముస్లిం ఓట్లను గుత్తాధిపత్యం చేసుకోవాలని చూసే సమాజ్వాదీ పార్టీ మధుర ఇష్యూపై తీవ్రంగా స్పందించే పరిస్థితి ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో సాఫ్ట్ హిందుత్వ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ మధురను పూర్తిగా వ్యతిరేకిస్తే దేశవ్యాప్తంగా నష్టపోతామని భయపడుతుంది. ఈ సవాల్ ద్వారా ఇరు పార్టీల మైండ్ సెట్లలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించి భవిష్యత్తులో ఈ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు లేదంటే వ్యూహాత్మక లోపాలు తలెత్తేలా యోగి మైండ్ గేమ్ ఆడారు. నిజానికి యోగి మధుర ప్రస్తావన తేవడం వెనక రాబోయే చట్టపరమైన పరిణామాలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసే ఉద్దేశం కూడా ఉంది. జ్ఞానవాపి, మధుర షాహీ ఈద్గా కోర్టు కేసులు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రతిపక్షాలు న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ముందే వారిని పొలిటికల్ డిఫెన్స్లోకి నెట్టారాయన. అయోధ్య వివాదం ముగిసిన తర్వాత సనాతన ధర్మం తదుపరి అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయో ఈ ఛాలెంజ్ ద్వారా సీఎం యోగి క్లియర్ సిగ్నల్స్ ఇచ్చారు. దీనివల్ల సాంస్కృతిక జాతీయవాదాన్ని నమ్మే మెజారిటీ ప్రజలంతా మళ్లీ యోగి నాయకత్వం వైపు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఏర్పడింది. విపక్షాలు విరాళాల అంశాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకొని గ్రామీణ స్థాయిలోకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశాయి. ఎందుకంటే సాధారణ ప్రజల్లో భక్తితో పాటు డబ్బుకు సంబంధించిన సెంటిమెంట్ కూడా బలంగా ఉంటుంది. దీనిని గమనించిన యోగి ఆదిత్యనాథ్ తానే స్వయంగా యాక్షన్ తీసుకుని రికవరీలు చేయించి ఆ వెంటనే సవాల్ విసరడం ద్వారా విపక్షాల ప్రచార ఆయుధాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు సమాజ్వాదీ లేదా కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వెళ్లి విరాళాల వివాదం గురించి మాట్లాడదామన్నా నిందితులు జైల్లోనే ఉన్నారు కదా, మరి మీరెందుకు మధురపై మాట్లాడటం లేదు అని ప్రజలే ఎదురు ప్రశ్నించేలా
క్షేత్రస్థాయిలో సమీకరణలను మార్చేశారు. బీజేపీలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలు చేయడంలో ఇప్పటివరకు మోదీ, అమిత్ షా పేర్లే గుర్తొచ్చేవి. ఎందుకంటే ఏ చిన్న ఎన్నికలు జరిగినా ఈ ఇద్దరే వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తారు. ఆ పద్మ వ్యూహాల్లో చిక్కుకొని విలవిల్లాటం తప్ప విపక్షాలకు మరో ఆప్షన్ కూడా ఉండదంటారు. కానీ ఇప్పుడు యోగిని చూస్తుంటే ఆ ఇద్దరినీ తలదన్నేలా ఆయన వ్యూహాలు కనిపిస్తున్నాయి. తన పాలనలో ఇంత పెద్ద అవినీతి బయటపడితే యోగి చూపిన దూకుడు, అవినీతి పరులపై ఆయన తీసుకున్న చర్యలు ప్రతిపక్షాలనే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. పైగా అయోధ్యను రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని చూసిన వారిపైకి మధుర అస్త్రాన్ని సంధించి మరింత ఉక్కిరిబిక్కిరి చేసేశారాయన. వాళ్లు సృష్టించిన పద్మవ్యూహంలో వాళ్లే చిక్కుకునేలా చేశారు. అవినీతిని అణిచివేయడంలో సీఎం యోగి చూపించిన వేగం, పొలిటికల్ గ్రౌండ్లో యోగి విసిరిన మధుర సవాల్ ఇప్పుడు ఇండీ కూటమికి సైతం మింగుడు పడటం లేదు. తప్పు చేసిన వాళ్లంతా కటకటాల వెనక ఉన్నారు. బాధ్యత వహించిన పెద్దలు పదవుల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు తేలాల్సింది ప్రతిపక్షాల నిజాయితీ మాత్రమే. మరి యోగి విసిరిన ఈ మధుర ఛాలెంజ్ను స్వీకరించే ధైర్యం అఖిలేష్ యాదవ్కు ఉందా? రాముడి ఉనికిని ప్రశ్నించిన కాంగ్రెస్ తన తప్పును ఒప్పుకుంటుందా? లేక ఎప్పటిలాగే ఓట్ల కోసం ఈ మౌనాన్ని ఇలాగే కొనసాగిస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం స్పష్టం. అయోధ్య రామమందిర విరాళాల వివాదంలో యోగిని విపక్షాలు చాలా తక్కువ అంచనా వేశాయి.